దాదాపు ఉదయం 7, 8 గంటల మధ్యలో చిలుకూరి బాలాజీ ఆలయం యొక్క అర్చకులైనటువంటి రంగరాజన్ గారు మొన్న జరుగుతున్నటువంటి కుంభమేళాకెళ్ళి వచ్చి పడుకున్న సమయంలో దాదాపు 4 వాహనాల్లో 25, 26 మంది మరి యువకులు, గుర్తు తెలియని యువకులు డైరెక్ట్‌గా ఆయన పడుకున్న రూమ్‌లోకెళ్ళి మరి ఆయనను కూర్చోబెట్టి, ఆయనను వివిధ రకాలుగా ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడుతున్న సమయంలో వారు ఒకటే మాట చెప్పారు. నాకు ఇంకా నేను స్నానం చేయలేదు. నేను గుడికి పోవాల్సిన సమయం ఉన్నది. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వారు చెప్పినప్పుడు, రామరాజ్యం కోసం చేయాలి అనేటువంటి మాట ఏదో తీస్తూ ఆయనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అప్పుడు వారేమన్నారంటే, మేము చేస్తున్నది కూడా రామరాజ్యమే. ఇంకా ప్రత్యేకంగా రామరాజ్యం ఏంటి అనే మాట మాట్లాడినప్పుడు, "నువ్వు అలా ఎలా మాట్లాడతావు? నువ్వు చేస్తున్నది రామరాజ్యం కాదు. ఎక్కడైనా చట్టాల్లో ఉందా రామరాజ్యం అని చెప్పి? లేదు గదా! కానీ చెయ్యాలి, అందరూ గూడా మీరు రామరాజ్యం కోసమే చెయ్యాలి" అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చి నప్పుడు ఆయన మీతో ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు అనంగానే, అందులో ఒకతను టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్పి వెంటనే అనడంతోటి వాళ్ళందరూ గూడా అతని మీద ఎగబడి కొట్టడం జరిగింది. అదృష్టవశాత్తు మరాయన కొంత ఏజ్‌లో పెద్దవాడు. మరి అక్కడ దేవుడే ఆయనకు చేసిన సేవలు ఈరోజు ఆయనకు అవసరం వచ్చినాయనుకుంటా. మరి కొద్ది దెబ్బలతో బయటపడి వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ జేయడం జరిగింది. వెంటనే మన డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా స్పందించి వచ్చి మరి ఆ సీసీ ఫుటేజ్‌లు గాని వాళ్ళనందరిని గూడా గుర్తుపట్టి ముందు అందులో లీడింగ్ ఎవరైతే ఉన్నారో లీడర్‌షిప్‌లో వచ్చిన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 5గురిని గూడా అరెస్ట్ చేశారు. ఆ మొదటతన్ని రిమాండ్‌కి పంపించారు. 5గురిని గూడా ఈరోజు రిమాండ్‌కి పంపించారు. ఇంకా మిగతా వాళ్ళందరూ గూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గూడా వచ్చిన వాళ్ళున్నారు. అందరి అడ్రెస్‌లు గూడా తెలిసినాయి. అందరూ గూడా ఐడెంటిఫై అయినారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే, ఇది చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు. ఇటువంటివి గుళ్ళల్లో జరిగితే చాలా ప్రమాదము. రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. అటువంటి వాళ్ళ మీద ఏవి కేసెస్ అయితే అప్లికబుల్ అయితాయో, ఆ సెక్షన్స్ అన్నీ గూడా పెట్టి వారిని రిమాండ్‌కి పంపించమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మరి అయ్యగారితో మాట్లాడడం జరిగింది. నాకు గూడా ఆదేశాలిచ్చి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇక ముందు అటువంటివి ఏ ఇబ్బందున్నా గూడా మేముంటాము అని చెప్పమని వారు కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయం యొక్క ప్రఖ్యాతి ప్రతి ఒక్కరికి గూడా తెలుసు. ఇక్కడ ఒక నయా పైసా దక్షిణ తీసుకోరు. మరి ఎటువంటి లావాదేవీలు, డబ్బుల లావాదేవీలు ఎక్కడా గూడా ఇక్కడ జరగవు. అది స్వతహాగా వాళ్ళే ఆ గుడిని పోషిస్తూ ఎంతో లక్షల మందికి ఈరోజు నేను గూడా గతంలో చాలా సార్లు వచ్చి నేను గూడా మొక్కు తీర్చుకున్న దాన్ని. అటువంటి ఆలయంలో పూజిస్తున్న పూజారిని ఈరోజు ఈ విధంగా చేయడం చాలా దారుణం. ఒక్కటే నేను ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించిన పై నాయకులకు అదే చెప్తా ఉన్నాను. ఇటువంటివి చేయడం సరైంది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగుతా ఉన్నప్పుడు ఎవరు చేసుకునే కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేటప్పుడు, ఒకరి కార్యక్రమాల్లో ఇంకొకరొచ్చి వాళ్ళను బలవంత పెట్టడమో, బెదిరించడమో, మేము జెప్పినట్టే మీరు చెయ్యాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడమో, ఇటువంటివి చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకోదు. ఖచ్చితంగా దాని మీద చర్య అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళని 100% 26 మందిని గూడా ఈ 2, 3 రోజుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళకు ఎన్ని ఆహ్, సెక్షన్స్ అప్లికబుల్ ఈవెన్ 302 గూడా పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద రౌడీ షీట్ గూడా ఓపెన్ జేసి అన్ని పోలీస్ స్టేషన్‌లకు గూడా పంపించమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ముందు ఎవరైనా ఇటువంటివి చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి తెలంగాణలోనే గాదు ఎక్కడ చేసినా గూడా ఇది పద్ధతి కాదు. కావాలంటే మీ రాష్ట్రాలు అధికారంలో ఉన్న చోట మీరేమైనా చేసుకోండి. కానీ ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట మీరు ఇటువంటివి చేస్తే మాత్రం ఆ ప్రభుత్వాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలే ఊరుకోదు. ముఖ్యమంత్రి గారు అసలే ఊరుకోరు. ఒక ఎండోమెంట్ మినిస్టర్‌గా నేను గూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను, గర్హిస్తా ఉన్నాను. వారికి కుటుంబానికి మేము అండగా ఉంటామని సపోర్ట్ మా గవర్నమెంట్ తరఫు నుండి ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.